వెల్కమ్ బ్యాక్. ఇంత దారుణమైన వడ్డీలు ఉంటాయని తెలిసినా జనం ఎందుకు ఈ కాల్ మనీ దందాలో చిక్కుకుంటున్నారు? అప్పు చేయాల్సి వస్తే వేరే చోట్ల చేసుకోవచ్చు, కానీ ఎందుకు వారికి ఆ ఆప్షన్ ఉండటం లేదు? ఎవరికి డబ్బు అవసరం ఉందని తెలిసినా కాల్ మనీ గ్యాంగులు టక్కున వచ్చి వాలిపోతాయి. అసలు ఒక వ్యక్తికి డబ్బు అవసరమని వారికి ఎలా తెలుస్తుంది? అసలు ఈ కాల్ గ్యాంగులు ఎంతలా విస్తరించాయో తెలిస్తే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. బెజవాడ కేంద్రంగా సాగుతున్న కాల్ మనీ అక్రమాలు అన్నీ నీకావు. ఇందులో కొందరు రాజకీయ నాయకులు, కొందరు పోలీసులకు కూడా వాటాలున్నాయన్న సంగతి బయటపడుతోంది. ఇప్పటికీ ఆడవాళ్లు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా కాల్ మనీ దందాకు తెగబడుతున్నారు. ఇక మరికొందరు రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదనను బ్లాక్ మనీని నేరుగా కాల్ మనీకి మళ్లించి కోట్లు గడిస్తున్నారు. తాము నేరుగా బరిలోకి దిగకుండా బావమర్దులు, బంధువుల చేత ఈ కాల్ మనీ దందాలు నడిపిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తమ పరపతితో తెర వెనక నుంచి కథను నడిపిస్తున్నారు. కేసులు తీసుకోకుండా పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది పొలిటీషియన్లు ఈ కాల్ మనీ దందాల్ని నడిపిస్తున్నారు. ఇకపోతే దీది బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే రెండు విషయాలు. అంటే సమాజం మీద ఈరోజు వ్యాపారం యొక్క పట్టు బాగా పెరిగిపోయింది, అంటే ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయింది. ఇది రెండు రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే అధికారాన్ని అధికారంలో ఉన్నవారు పంచన చేరి, రెండోది మజిల్ పవర్ ఉన్న వాళ్ళని, అంటే ఎవరైతే దాదాగిరి చేస్తారో వాళ్ళని ఉపయోగించుకుని ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఈ బిజినెస్ ఏదైతే ఉందో రాజకీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్ని, అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే దాంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కాల్ మనీలో 1000 రూపాయల నుంచి ఎంతకైనా అప్పులిస్తారు. తిరిగి ఇవ్వలేకపోతే మాత్రం తాట తీస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అవసరం రాగానే వచ్చి వాలిపోయి తీయటి మాటలతో అప్పులిచ్చేస్తారు. షూరిటీ కింద సంతకాలు పెట్టించుకుని పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకుంటారు. వాళ్లు బాకీ తీర్చకపోతే అక్కడి నుంచి నెలలో వాళ్ల జీతం పడగానే ఆ డబ్బు విత్డ్రా చేసుకుంటారు. లేదంటే ఉద్యోగికి తెలియకుండానే ప్రామిసరీ నోటుతో కోర్టుకెళ్లి అతని జీతం అప్పు కింద జమ చేసుకోవచ్చని ఆదేశాలు తెచ్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఆఫీసులు, ఆసుపత్రులు, బ్యాంకులు ఇలా డబ్బు లావాదేవీలున్న ప్రతి చోట వీళ్ల ఏజెంట్లుంటారు. అవసరం వచ్చిన వాడికి వాళ్లే కాంటాక్ట్ చేస్తారు. వాళ్లకు డబ్బులొచ్చే ఇతర మార్గాలు అడ్డుకుంటారు. కొన్నిసార్లు డబ్బు అవసరాన్ని కూడా వీళ్లే క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై ఇంటి లోన్లు తీసుకున్న వారి జాబితా తీసుకుంటారు. అందులో ఇంకా 2-3 ఏళ్లలో గడువు పూర్తయ్యే వాళ్లను టార్గెట్ చేస్తారు. వారికి బ్యాంకు నుంచి ఫోన్ చేసి వడ్డీ రేట్లలో మార్పులొచ్చాయి, మీరు వెంటనే బ్యాలెన్స్ 5 లక్షలు కట్టేయాలంటారు. లేకపోతే వారంలోగా ఇంటిని వేలం వేస్తామంటారు. 25 లక్షల ఇంటికి 12 లక్షలు వస్తుందని, బ్యాంక్ 5 లక్షలు పోగా 7 లక్షలే మిగులుతాయని బెదిరిస్తారు. లాస్ట్ మినిట్ లో కాల్ మనీ గ్యాంగ్ను బరిలోకి దించి 5 లక్షలకు రోజు 25,000 వడ్డీ చొప్పున డబ్బులిస్తారు. లోన్ తీర్చేశాక 6 లక్షలు బ్యాంకు నుంచి కొత్త లోన్ ఇప్పిస్తారు. ఈ ప్రాసెస్ జరగడానికి 3 రోజులు పడుతుంది. అంటే 75,000 వడ్డీతో కలిపి 5.75 లక్షలు తీసుకుంటారు. బ్యాంక్ వాళ్లు 25,000 కమిషన్ తీసుకుంటారు. మొత్తంగా ఆ వ్యక్తికి వారం తిరిగేలోగా 5 లక్షల అప్పు కాస్త 6 లక్షలకు చేరుకుంటుంది. ఇది కూడా ఒక రకమైన కాల్ మనీ దందానే. కాల్ మనీ దందాలోకి అడుగు పెట్టక ముందు సాదాసీదాగా ఉన్న వ్యక్తులు అడుగు పెట్టాక ఖరీదైన జీవితాలకు అలవాటు పడుతున్నారు. ఆ వచ్చేదంతా కష్టార్జితం కాదు, ఊరికే డబ్బొస్తుంది. దీంతో బాధిత కుటుంబాల మీద పడుతున్నారు. వాళ్ల ఇంట్లో అమ్మాయిలను, భార్యలను తమ వద్దకు పంపాలని బెదిరిస్తున్నారు. లేదంటే కోర్టుకు ఈడుస్తామంటారు. దీంతో చేసేది లేక చాలా మంది చేజేతురా తమ ఇంటి ఆడవాళ్లను ఈ ఉచ్చులోకి తిప్పుతున్నారు. మాయ చేసి మభ్యపెట్టి వాళ్ళకి ముందు వీళ్లే అప్పులు ఇచ్చేసి అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో అమాయక మహిళలు ఈరోజు పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు, పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు, కుటుంబం మొత్తం కూడా భారాన్ని ఒక మహిళే మోసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను కూడా వీళ్ళు ట్రాప్ చేసి ఈరోజు అప్పులు ఇప్పించేసి అప్పు తీర్చినటువంటి పరిస్థితిలో అతి దారుణంగా హింసించి లైంగిక వేధింపులు కానివ్వండి, లేకపోతే అత్యాచార ఘటన, వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పూర్తిగా శారీరకంగా నువ్వు లొంగకపోయినట్లయితే, నువ్వు అప్పు తీర్చకపోయినట్లయితే శారీరకంగా నేను చెప్పిన వినాలి, లేకపోతే మిమ్మల్ని వ్యభిచారిక కోపముకు నెట్టివేస్తాం అనేటువంటి. ఇలా తమ దగ్గరకు వచ్చిన అమ్మాయిలను వాళ్లు అనుభవించడమే కాకుండా వాటిని వీడియోలు తీసి మరింతగా బెదిరిస్తున్నారు. వాళ్లు ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లి వాళ్లతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బును తమ వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. ఇలా వందలాది మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు. దశాబ్దం కిందట ఈ కాల్ మనీ దందా ఉన్నా అప్పట్లో అమ్మాయిలపై అఘాయిత్యాలుండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ దందాలో ఉన్న యువకులు, ఇతరులు వడ్డీలకు బదులుగా బాధిత కుటుంబ మహిళల జీవితాల్ని జమ చేసుకుంటున్నారు. వారిని సదరు రాజకీయ నేతల దగ్గరకు, అధికారుల దగ్గరకు పంపించి వాళ్లను కూడా మచ్చిక చేసుకుంటున్నట్లు అనుమానాలున్నాయి. చాలా మంది వీరి ఉచ్చులో పడి బయటకు రాలేక, వారి అకృత్యాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని నెలల కిందట కృపామణి ఆత్మహత్యకు కూడా కాల్ మనీయే కారణమన్న బలమైన అనుమానాలున్నాయి. ఇన్వెస్టిగేషన్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే దాన్ని కూడా
బయటికి లాగి రుజువు చేసి అందరినీ బయటపెట్టి ఈ వ్యవహారాన్ని పూర్తిగా తేల్చి న్యాయం చేసి సంఘానికి ఇబ్బంది కలిగిస్తున్న మోసం చేస్తున్న పరిస్థితిని ఆపుతారా, లేదా ఎవరినో కొంతమందిని బుక్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి అది వీగిపోవడం ఆఖరు జరగడం జరుగుతుంది అనేది వేచి చూడవలసింది. ఈ కాల్ మనీ ఎంతలా విస్తరించిందంటే అవసరం ఎవరికి ఎప్పుడొచ్చినా వెంటనే ఆ సమాచారం కాల్ మనీ గ్యాంగ్కు వెళ్లిపోతుంది. ఇందుకోసం ఈ గ్యాంగులు ఆసుపత్రులు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లు ఇలా అన్ని చోట్ల వీళ్ల ఏజెంట్లుంటారు. ఈ దందాలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్లంతా ఇలా ఏటేటా 100 కోట్లు టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ 1 టౌన్ కి చెందిన ఓ నాయకుడి సోదరుడు నెలకు 300 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారంటే ఈ దందా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేంజ్లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ధైర్యం చేసి కేసులు వేసినా అప్పు తీసుకుని వడ్డీలు కట్టడం చట్టప్రకారం నేరం కాకపోవడంతో ఇన్నాళ్లు వీళ్లను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీనికి తోడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలుండటంతో అడిగేవాడే లేకుండా పోయాడు. కానీ ఇప్పటికైనా పాలకులు ఈ కాల్మనీ దందాపై జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయడంతో పాటు కొత్త బాధితులు పుట్టకుండా తగు చర్యలు తీసుకుంటే తమను కాపాడినట్లవుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.